మన ప్రియ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. ప్రభు మనం ప్రేమించి ఇది నా కుటుంబంగా ప్రభు సన్నిధి రావడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహాఖండమైన మా ప్రియ ప్రభు మీ పాసలకు మేము వస్తున్నాం. దేవా, నీవే మా దేవుడు, ఆరాధనకు స్థుతులకు యోగ్యుడైన ప్రభువు, మరణాన్ని జయించి మృత్యుంజయుడివై తిరిగి లేచిన వాడవు, తిరిగి రానైన వాడవు ప్రభా, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మీరు ఆదరించి మా జీవితంలో మీరు నడిపిస్తున్న రీతిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను. ఈ రాత్రి మీరు మాతో కూడా ఉండి మమ్మల్ని బలపరచుకున్నాను. క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నన్ను కాపాడుటకు నాదరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. వాక్యాన్ని చూద్దాం. Let us turn our Bibles to Psalm 148. Praise the Lord. Praise the Lord from the heavens. Praise Him in the heights. Praise Him, all His angels. Praise Him, all His hosts. Praise Him, sun and moon. Praise Him, all you stars of light. Praise Him, you heavens of heavens, and you waters above the heavens. Let them praise the name of the Lord, for He commanded and they were created. He also established them forever and ever. He made a decree which shall not pass away. Praise the Lord from the earth, you great sea creatures and all the depths. Fire and hail, snow and clouds, stormy wind, fulfilling His word. Mountains and all hills, fruitful trees and all cedars, beasts and all cattle, creeping things and flying fowl. Kings of the earth and all peoples, princes and all judges of the earth, both young men and maidens, old men and children. Let them praise the name of the Lord,
For his name alone is exalted. His glory is above the earth and heaven. And he has exalted the horn of his people, the praise of all his saints, of the children of Israel, a people near to him. Praise the Lord. Yes, it's a wonderful psalm that we see the psalmist praising God, and he is asking whole nation and every creature, angels, soldiers, army, sun and moon, stars, everything they praise God. In which we see ఆకాశవాసులారా యెహోవాను స్తుతించండి, ఉన్నత స్థలంలో నివాసులారా ఆయన దూతలారా మీరందరూ ఆయన్ను స్తుతించండి, ఆయన సైన్యములారా సూర్యచంద్రులారా కాంతిగల నక్షత్రములారా స్టార్స్, మూన్, సన్, పరమాకాశములారా హెవెన్స్ ఆయన్ను స్తుతించండి, ఆకాశంలో ఉన్న జలములారా ఆయన్ను స్తుతించండి, యెహోవా ఆజ్ఞగా అవి పుట్టిన. ఆల్ దీస్ థింగ్స్ ఎలా వచ్చినాయి అంటే బై హిస్ command. When he commanded, they were created. He also established them forever and ever. వాటన్నిటిని ఆయన ఎప్పటికీ స్థిరపరిచినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. He made a decree which shall not pass away. So the whole creation obeys the Lord. Okay? Whole creation obeys his command. అంటే సృష్టిలో సూర్యుడు దేవుని మాట వింటాడు. సూర్యుడు ఆరిపో అంటే ఆరిపోతాడా? ఆరిపోతాడు. చంద్రుడు వెలగటం బంద్ చేయమంటే స్టార్స్ అన్ని చీకటి కావాలంటే అయిపోగలవు. అంత కమాండింగ్ పవర్ ఉన్నటువంటి దేవుడు మన దేవుడై ఉంటా ఉన్నారు. ఓకే, సో ఎవ్రీ క్రియేచర్, భూమి మీద ఉన్న మకరములు, అగాధ జలములు, అగ్ని వడగండము, హిమము, ఆవిరి, అగ్ని, పర్వతములు, గుట్టలు, ఫలములు, వృక్షములు, దేవదారు వృక్షములు, మృగములు, పశువులు, ప్రాకుజీవులు, రెక్కలతో ఎగురు పక్షులు, అంతేకాదు భూరాజులు, ప్రిన్సెస్, ఎంపరర్స్, కింగ్స్, లీడర్స్, జడ్జెస్ అందరూ కూడా ఆయన్ని స్తుతించండి. యవనులు, యంగ్స్టర్స్, బాయ్స్, గర్ల్స్, వృద్ధులు, బాలురు, మెయిడెన్స్, ప్రైజ్ హిమ్. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావం భూమి ఆకాశంకు పైగానున్నది. హిస్ మర్సీ, హిస్ గ్లోరీ ఈజ్ ఎగ్జాల్టెడ్ ఆన్ హై. Let them praise the name of the Lord, for his name alone is exalted. His glory is above the earth and heaven. అంత మహిమ కలిగినటువంటి వాడిగా మన దేవుడు ఉంటా ఉన్నాడు. సో ఆయన మనల్ని బలపరిచి నడిపించేవాడు కాబట్టి ఆయన్ను మనం స్తుతించవలసిన. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్, when they are praising God and obeying his decree, we need to praise him and we need to obey God in our life. We should not lie, we should not do the mistakes, we should not repeat our unwanted things. We need to obey God and obey parents too. Then God's name will be exalted and glorified through our lives. మన జీవితాల ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. కాబట్టి మనం అలాగే చెప్తాం, ప్రార్థించుదాం. మహాపరిశుద్ధ పరలోకపు దేవ, మహిమ కలిగిన తండ్రి, నీ నామమునకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అవును ప్రభా తండ్రి, నీకు ప్రభా పరలోకమందున ప్రభా దేవదూతలు పరిశుద్ధుడు 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 అని వేల కొలది ప్రభా కోటాను కోట్లు ప్రభా దూతలు 24 పెద్దలు ప్రభా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నారు. అవును ప్రభా, ఇవన్నీ చేయాలనేది నీ ఆజ్ఞ అయి ఉన్నది నాయన. నీకు వందనాలు ప్రభా. ఈ సృష్టిలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నాయన, ఆకాశము, మహాకాశాలు తండ్రి, సముద్రము, సముద్రంలో ఉన్న ప్రతి ఒక్క తండ్రి ప్రభా జీవి నిన్ను స్తుతిస్తూ ఉన్నాయి, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాయి తండ్రి. ఆకాశ పక్షులు ప్రభా నిన్ను స్తుతిస్తూ ఉన్నాయి నాన్న. అందుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవా తండ్రి. ఈ లోకంలో ఉన్నది ఏదైనా ఉన్నదంటే అది నీ ద్వారానే కలిగింది ప్రభా. నీవు లేకుండా ఏదీ జరగలేదు ప్రభా. నీకు వందనాలు. నీ మాట ద్వారా సృష్టి మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవా నీకే స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం నాయన. నువ్వు ఘనుడవు, మహోన్నతుడవు, మహిమ కలిగిన వాడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాన్ని సృష్టించిన దేవుడవు నాయన. నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అగ్ని ప్రభా తండ్రి, ఈ లోకంలో ఉన్న క్లౌడ్స్
ప్రభా స్టార్మ్స్ అన్నీ నిన్ను స్తుతిస్తూ ఉన్నాయి, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాయి, నీ నామమును గొప్ప చేస్తూ ఉన్నాయి నాయన. పర్వతములు నాట్యం ఆడుతూ ఉన్నాయి ప్రభా. తండ్రి నీకు వందనాలు తెలియచేస్తా ఉన్నాం. అంత ఘనుడవు నీవు, పరిశుద్ధుడవు నీవు నాయన. నీకే స్తోత్రాలు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తా ఉన్నాం నాయనా. తండ్రి భూమి నీది, ఆకాశం నీది, సూర్యచంద్ర నక్షత్రాలు నీ చేతి పనులు ప్రభా. భూమిలో ఉన్న వెండి బంగారములు నీవి నాయన. నీకు వందనాలు తెలియచేస్తా ఉన్నాం. నీ జ్ఞానమునకు మితి లేదు నా తండ్రి. నీకు స్తోత్రాలు తెలియచేస్తా ఉన్నాం. అంత ఘనుడమైన రాజువు ప్రభా. బలహీనమైన మమ్మల్ని తండ్రి మీరు ప్రత్యేకించుకున్నందులకై వందనాలు తెలియచేస్తా ఉన్నాం నాయన. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందులకై నీకు వందనాలు తెలియచేస్తా ఉన్నాం. కరోనా లాంటి భయంకరమైన తెగుళ్ళలో నుండి మమ్మల్ని రక్షించినందులకై స్తోత్రాలు తెలియచేస్తా ఉన్నాం. మాకిచ్చిన ప్రతి దాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రభా, మేము బలహీనముగా ఉన్నప్పుడు, పాపులముగా ఉన్నప్పుడు నాయన మా కోసం తండ్రి ఆ పరలోక రాజ్యమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక నాయన నా కోసం ఈ భూమి మీదకి వచ్చినందులకై వందనాలు తెలియజేస్తా ఉన్నాం నాయన. నీ యొక్క ప్రశస్తమైన రక్తంలో మా ప్రతి పాపమును కడిగి నాయన తండ్రి మమ్మల్ని నీతిమంతుల గుంపులో చేర్చినందులకై నిన్ను స్తుతిస్తా ఉన్నాం, నిన్ను ఘనపరుస్తా ఉన్నాం, నీ నామమును గొప్ప చేస్తా ఉన్నాం నాయన. నీకే వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ లోకంలో మమ్మల్ని ఎవ్వరు ఎన్నుకోలేదు, కానీ మీరు పిలిచి ముందుగా మీ యొక్క ప్రియమైన పిలుపుతో పిలిచి ప్రత్యేకించుకున్నందులకై నేను స్తుతిస్తూ ఘనపరుస్తా ఉన్నాం తండ్రి. ప్రభా తండ్రి మీరు ప్రభా మేము స్తుతించడం అనేది మా విధి అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది మా ప్రభా. అందుకే మేము నియమించబడ్డామన్న విషయాన్ని తండ్రి ప్రజలందరూ అంగీకరించడానికి సహాయం చేయమని, కృప చూపించమని వేడుకొంచున్నాం. ఇంకా అనేక మంది మా బంధువులు తండ్రి, మా తోబుట్టువులు ప్రభా, నీ బిడ్డలు తండ్రి నేను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం నాయన. తండ్రి మీరు సహాయం చేయండి, వారిని మీరు రక్షించుకోనమని వేడుకొంచున్నాం ప్రభా. నీ సత్య సువార్తను వినడానికి మనసును దయచేయమని వేడుకొంచున్నాం నాయన. నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఇచ్చిన మంచి సమయానికై నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రార్థన సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవా ఇప్పుడు కరోనాతో చాలా మంది చనిపోతున్నారు దేవా. కరోనా చనిపోవడం ప్రపంచంలో చాలా మంది చనిపోతున్నారు. స్వామి బాబా శ్యామ్ ఇంకా చాలా మంది రక్షితంగా చాలా వేరే వాళ్ళు చనిపోతున్నారు కదా. వీళ్ళందరినీ రక్షించినందుకు కదా. పాస్టర్స్ కరోనాతో బాధపడుతున్నారు కదా. పాస్టర్స్ మంచిగా అయిపోవడానికి స్నానం చేయాలి కదా. యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, దయగల దేవుడి నామకు వందనాలు దేవా. మమ్మల్ని ఇంతకాలం కాపాడినందుకు వందనాలు దేవా. దేవా కరోనా కేసెస్ తగ్గినందుకు వందనాలు దేవా. నేను చాలా పరిశుద్ధవంతులు దేవా. దేవా యూనివర్స్ అంతా మీకు లోబడి మిమ్మల్ని ఒబే అవుతుంది దేవా. మీకు వందనాలు దేవా. దేవా సూర్యుడు నువ్వు ఆగిపోవనగానే సూర్యుడు ఆగిపోతాడు దేవా. మీరంతా గొప్పవారు దేవా. మీరు ఏమైనా చెప్తే అన్ని వింటూ ఉంటుంది దేవా. అన్ని యూనివర్స్ అంతా మిమ్మల్ని ప్రేయర్ చేస్తుంది దేవా. మీకు వందనాలు దేవా. ఇంకా జూలై 1 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి దేవా. 7th 8th 9th స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి దేవా. దేవా మేము స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకోవడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి నామంలో వేడుకొచ్చున్నాం తండ్రి. Amen. Our Heavenly Father, we come to your mighty presence, O Lord. Thank you for your word, O Lord. All the earth and heaven, all the creatures on this earth, kings and emperors, maidens and princes, O Lord, they praise you, O Lord. You are worthy of praise and you are worthy of worship, O Lord. Lord, the sun, moon, stars, every creature on this earth shall praise your name, O Lord. We also come together to your mighty presence and we praise you, O God. Yes, I thank you for everything, God. Lord, thank you for valuable life that you have given to us when we are sinners, so unworthy. Lord, in our righteousness and darkness, Lord, you have seen our pity situation and you came to this earth as Jesus Christ and
Lord, shed your blood on the cross of Calvary to redeem us from our sin and unrighteousness and iniquities. O Lord, thank you for saving us. Thank you for the salvation that you have provided in our lives, O Lord. Thank you for the hope that you have given to our lives. When we die, we come to your mighty presence in eternity, and we praise you always there, O Master. Lord, we are praising you. We thank you, Lord, for the better situations in the country, for reduction of corona cases, O Master. As the schools are going to be reopened from 1st July, Lord, please protect our children. Lord, save them, O Lord. Let there be no impact of third wave on children, O Master. Please protect us from all types of Lord, corona and everything, O Master. Lord, please help us. Help us, Lord. Lord, we are praying for the churches to reopen, and we are praying for the evangelistic work in the country, O Master, as there is shutdown of evangelistic work since the 1.5 year. Lord, we are praying for great revival in the country, O Master. Let many people come to your mighty presence. Let many people come to your presence by opening new doors for the gospel, O Master. Lord, please save our country. Lord, please save many people. We are praying for the youngsters and young boys and young boys, O Lord, teenagers. They are in great addictions, O Master. Please, Lord, help them to come out of their addictions and all sorts of impure activities, O Master. Save the young people in the country and establish the peace in the boundaries of the country, O Master. We come to your mighty presence as a family, and we are praying, Lord. Many of our beloved brothers and sisters also suffering from sickness, and few people from corona, O Lord. Please help them, save them, heal them, O Lord. Redeem them, O Master. In Jesus' mighty name we pray. Amen. 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 Thank you, my dear friends. Let us come to your mighty presence regularly. Let it go to God. God be with us.